రెంటచింతల మండలంలో 2019 నుండి డ్వాక్రా సంఘాల వీవోఏలుగా ఉద్యోగాలు చేస్తున్న కొందరిని ఏ కారణం లేకుండానే ఉద్యోగాల నుండి తొలగించారని వీవోఏలు ఆరోపించారు. వారు మాట్లాడుతూ కారణం లేకుండా ఉద్యోగం నుండి తొలగించడం పట్ల కన్నీటితో కోర్టును ఆశ్రయించగా కోర్టు సానుకూలంగా స్పందించి వీవోఏలకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారని, కానీ ఇక్కడ పనిచేస్తున్న వీవోఏపీఓకు ఉత్తర్వులు కాపీ ఇచ్చి మా బాధలు చెప్పుకుందామని కార్యాలయానికి వెళ్లగా మా బాధలు వినకుండా కార్యాలయం నుండి వెళ్లిపోయారని వెలిబుచ్చారు. రెంటచింతల మండలంలో మాలాంటి వీవోఏలు చాలా మంది ఉన్నారని, వారి కుటుంబాల్లో ఆరోగ్యం నశించి చనిపోయారని, మరికొందరికి కుటుంబ పోషణ భారమై కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నమస్కరించి అడుగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీవోఏలు అల్లం పావని, కె అనురాధ, డి శ్రవంతి, పి శ్రీలక్ష్మి, పి మధుమతి, బి స్వాతి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి ధన్యవాదములు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి కూడా ధన్యవాదాలు. లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు. దయచేసి మా మనవికి ఒక్కసారి ఆలకించండి. మేము ఎన్నో బాధలు పడుతున్నాము. మమ్మల్ని వీవోఏగా మేము ఇప్పుడు 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మాకు ఏం తెలియకుండా చెప్పకుండా మమ్మల్ని కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా మమ్మల్ని తీసేసినందువల్ల మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం, జాయిన్ చేసుకోమని హైకోర్టు జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు. అయినా కానీ మమ్మల్ని జాయిన్ చేసి ఆ పోస్ట్ పోయిందని కొన్ని మండలాలు అయితే ఒకళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల హెల్త్ పాడైపోయి హాస్పిటల్లో కూడా ఉన్నారు. దయచేసి మమ్మల్ని జాయిన్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మేము దీని మీదే బతుకుతున్నాం, మాకు ఇదే ఆసరా, ఇంకా ఏది లేదు. మా కుటుంబ పరిస్థితి అర్థం చేసుకొని మా వెనకాల మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఉంది. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్గా ఎంతో బతిలాడుతాం, ఎంతో మనం చేసుకుంటాం. మా అందరి పరిస్థితి అదే. మా కుటుంబం పరిస్థితి చాలా దీన పరిస్థితులలో ఉంది. తీసుకొచ్చుకున్నా ఇచ్చినా కానీ ఏమి స్పందించట్లేదు, తీసుకోవట్లేదు. జాయిన్ చేసుకోము, వెళ్ళండి అంటున్నారు. మేము కోర్టుకు వేసుకుంటే మీరు వేస్తే కోర్టుకి మేము కూడా కోర్టుకు వేస్తాము, జాయిన్ అయితే చేసుకోమంటున్నారు. దయచేసి మా మనవి ఆలకించి, మా బాధ ఆలకించి మమ్మల్ని జాయిన్ చేయవలసిందిగా కోరుచున్నాము.